ఎలోన్ మస్క్ రీసెంట్గా టెర్రాఫ్యాబ్ అనే ఒక కొత్త ఏఐ చిప్ మేకింగ్ కంపెనీ లాంచ్ చేశాడు. ఇతని అల్టిమేట్ గోల్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఏఐ చిప్స్ని తయారు చేసి వాటితో బిలియన్స్ ఆఫ్ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్స్ని క్రియేట్ చేయడం. కానీ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఈ చిప్స్లో 80% చిప్స్ భూమి కోసం కాదు, ఏకంగా స్పేస్ కోసం తయారు చేస్తున్నాడు. ఈ ఏఐ కంపెనీ రన్ చేయడానికి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. మస్క్ దగ్గర డబ్బుకి కొరవ లేదు, కానీ పవర్కి కొరవ ఉంది. ఈ ఫ్యాక్టరీని నడపడానికి బిలియన్స్ ఆఫ్ ఏఐ చిప్స్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సినంత ఎనర్జీ ఈ భూమి మీదే లేదు. భూమి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ దానికి విపరీతమైన కరెంట్ అవసరం అవుతుంది. ఫ్యూచర్లో ఏఐ పవర్ని తట్టుకునే కెపాసిటీ మన భూమికి లేదు. అందుకే ఎలోన్ మస్క్ హ్యూమన్ రేస్ని టైప్ 2 సివిలైజేషన్కి మార్చాలని చూస్తున్నాడు. అసలు ఏంటి టైప్ 2 సివిలైజేషన్? టైప్ 1 సివిలైజేషన్ అంటే వాళ్ళ ప్లానెట్లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కంప్లీట్గా వాడగలగడం. కానీ మన భూమి ఇంకా టైప్ 1కి కూడా చేరుకోలేదు. మనం కేవలం 0.7 లేదా 0.8 స్టేజ్లోనే ఉన్నాం. ప్రతిరోజు మన సూర్యుడు నుంచి భూమికి దాదాపు 1,73,000 టెరావాట్స్ ఎనర్జీ వస్తుంటే అందులో మనం కేవలం 18 నుంచి 20 టెరావాట్స్ మాత్రమే వాడగలుగుతున్నాం. మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. టైప్ 2 సివిలైజేషన్ అంటే తమ ప్లానెట్ ఎనర్జీనే కాకుండా తమ సోలార్ సిస్టంలో ఉన్న స్టార్ అంటే సూర్యుడి ఎనర్జీని కంప్లీట్గా వాడగలగడం. దీనికోసం మస్క్ తన ఓన్ స్పేస్ ఎక్స్ రాకెట్స్ని వాడి స్పేస్లోకి ఏకంగా 1 మిలియన్ సోలార్ పవర్డ్ ఏఐ శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నాడు. ఈ ప్లాన్లో భాగంగా ఆప్టిమస్ రోబోట్స్ని కూడా చంద్రుడి మీదకి పంపిస్తాడు. ఆ ఆప్టిమస్ రోబోట్స్ చంద్రుడి మీద డేటా సెంటర్స్ని కట్టి అక్కడి నుంచి మిలియన్స్ ఆఫ్ శాటిలైట్స్ని ఆపరేట్ చేస్తాయి. ఈ రోబోట్స్ డే అండ్ నైట్ అలసిపోకుండా చంద్రుడి మీద మైనింగ్ చేస్తాయి, ఫ్యాక్టరీస్ కడతాయి. భూమి మీద నుంచి రాకెట్స్ ద్వారా ప్రతిసారి రా మెటీరియల్స్ని పంపించే అవసరం లేకుండా అక్కడే ఉన్న మెటీరియల్స్ ని వాడుకొని ఇదంతా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ లాగా చేస్తాయి. దీనివల్ల స్పేస్ లో 24/7 సూర్యుడి నుంచి ఎలాంటి అడ్డంకి లేకుండా ఎనర్జీ హార్వెస్ట్ చేయొచ్చు. ఎలోన్ మస్క్ ఫైనల్ గోల్ ఏంటంటే కేవలం సూర్యుడి ఎనర్జీనే కాకుండా ఏకంగా గ్యాలక్సీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని వాడుకునేలా హ్యూమన్ సివిలైజేషన్ ని టైప్ 3 లెవెల్ కి తీసుకెళ్లడం. భవిష్యత్తులో మనం ఈ గ్యాలక్సీలో ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయగలిగేలా ఒక ఇంటర్ ప్లానెటరీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఎలోన్ మస్క్ వేరే ఏ టెక్ కంపెనీలతో కాంపిటీట్ చేయడం లేదు. అతను కంప్లీట్ గా ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకొని దానికోసం రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు. అతని బ్రెయిన్ నార్మల్ బిజినెస్ మ్యాన్ లాగా కాకుండా ఒక విజనరీ లాగా ఆలోచిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.